Now I invite the master motivator శివకుమార్ చిల్లార్ గారు. మీరు శివకుమార్ గురించి అందరికీ తెలుసు. సుమన్ టీవీలో ఎన్నో సెషన్స్ చేశారు. వారు చేసి పాలసీస్ గురించి వాటి గురించి LIC గురించి తెలుగులో ఎక్కువ ప్రచారం చేసిన వ్యక్తి శివకుమార్. కాబట్టి ఆ శివకుమార్ గారి మోటివేషన్ విని మీరు ఉత్తేజితులై మీ లక్ష్యానికి చేరుకోవడానికి దగ్గర అవుతారని చెప్పి ఆశిస్తూ I invite with lots of applause Shivakumar to take over the dais. Friends, లంచ్ తర్వాత సెషన్ తీసుకోవడం అంటే కొంచెం సాహసమే, కానీ సాహసం అంటే ఇష్టం కాబట్టి నేను లంచ్ తర్వాత చూస్ చేసుకున్నాను. ఒక శ్లోకం ఉంది, పొద్దునే చెప్దాం అనుకున్నాం మీకు ఆ శ్లోకం గురించి. శ్లోకం ఏంటంటే, శతేషు జాయతే సూరః సహస్రేషు చ పండిత వక్త దశసహస్రేషు శ్రోతాన్ భవతి వానవ అని ఒక సంస్కృత శ్లోకం ఉంది. దీని అర్థం ఏంటంటే, 100 మంది శతేషు జాయతే సూరః అంటే 100 మందిలో వెతికితే ఒక్క సూర్యుడు కనపడతాడు. అంటే సూర్యుడు అంటే ధైర్యవంతుడు, వీరుడు. అదే 1000 మందిలో వెతికితే ఒక పండితుడు కనపడతాడు. 10,000 మందిలో వెతికితే ఒక మంచిగా మాట్లాడే ఒక వక్త దొరుకుతాడు. కానీ ఎంత వెతికినా ఒక మంచిగా వినేవాడు దొరకడయ్యా అని చెప్పి ఆ సంస్కృత శ్లోకం. సో వినేవాళ్ళు కరువయ్యారు, మాట్లాడేవాళ్ళు ఎక్కువయ్యారు. కాకపోతే మీరు ఆ లాస్ట్ చరణాన్ని తిరగరాశారు. ఎందుకంటే మీరు వాలంటరీగా వినడానికి ఈరోజు పే చేసి వచ్చారు. సో దట్ మీన్స్ వినేవాళ్ళు మంచి వక్తలు ఇక్కడ ఉన్నారని అర్థం. ఇంకోటి ఏంటంటే, ఇంకొక శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఏంటంటే, ఒక నిమిషం, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. TS29Q 3785 కార్ ఎవరిదైతే ఉందో వాళ్ళు అక్కడ ఏదో వరకు అడ్డు పెట్టారట, కొంచెం తీసి పక్కకి పెట్టాల్సిందిగా ప్రార్థన. ఓకే. ఇంకొకటి శ్లోకం ఉంది. అదేముందంటే, అజరామరవత్ ప్రాజ్ఞో అజరామరవత్ ప్రాజ్ఞో విద్యాం అర్ధంచ చింతయేత్. అంటే డబ్బు సంపాదించేటప్పుడు కానీ, ఏదన్నా విద్య నేర్చుకునేటప్పుడు కానీ మనము వృద్ధాప్యం గురించి, మృత్యువు గురించి ఆలోచించకూడదు. జనం మనం ఏం చేస్తుంటాం, ఏదన్నా ఎంతమంది ఉన్నారు ఇక్కడ 60 దాటిన వాళ్ళు, 50 దాటిన వాళ్ళు, 40 దాటిన వాళ్ళు? మీకందరికీ మీకోసం మీరు చప్పట్లు కొట్టుకోండి, మీరు ఇంకా ఉన్నారు. కొంతమంది 50-60 దాటిన వాళ్ళని నేను కలిస్తే, ఈవెన్ మా ఏజెంట్లు కూడా కొంతమంది ఏమంటుంటారంటే, ఇంకేం చేస్తాను సార్, 60 ఏళ్ళు అయిపోయింది, ఇంకెందుకు, మా పిల్లలు సెటిల్ అయిపోయారు, అమెరికాలో ఉన్నారు, అంతా బాగానే ఉంది, నేను ఎందుకు చేయాలి అని ఒక నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. అయితే ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, సంస్కృతంలో మన పూర్వీకులు ఏం చెప్పారంటే, విద్య నేర్చుకునేటప్పుడు కానీ, డబ్బు సంపాదించేటప్పుడు కానీ 1000 ఏళ్ళు బతుకుతాం అనుకొని సంపాదించాలి, 100 ఏళ్ళు బతుకుతాం అనుకొని సంపాదించాలే కానీ విద్యను కూడా నేర్చుకోవడానికి 100 ఏళ్ళు. మీకు సోక్రటీస్ కథ తెలిసే ఉంటుంది. సోక్రటీస్కి మరణదండన విధించారు. ఆయనకి ఇంకో కొన్ని గంటల్లో ఆయన చనిపోతాడు. ఆయనకు ఒక పానీయంలో విషం కల్పిస్తాడు, ఆయన తాగి చనిపోవాలి. ఈ లోపల ఆయన జైలు గది పక్కన ఎవరో మృదంగా సంథింగ్ వయలినో సంథింగ్ వాద్యం వాయిస్తున్నారు. ఆయన దగ్గరికి పిలిచి, ఈ ట్యూన్ నేర్చుకోవచ్చా అని అడిగాడు. అంటే మీరు 1-2 గంటలు చనిపోతున్నారు, మీకేంటంటే, అంటే చనిపోయే ముందు కూడా నేను ఏదో నేర్చుకున్నాను అని నేర్చుకొని చనిపోతే నాకు ఆ తృప్తి ఉంటుంది అన్నాడు. కాబట్టి మనం ఏంటంటే, విద్య దగ్గరికి వచ్చేటప్పుడు కానీ, సంపాదించే దగ్గరికి వచ్చినప్పుడు కానీ మీరేంటంటే ఏదో తీసుకొని పోవడం కాదు, ఇచ్చిపోవడానికి సంపాదించాలి. ఇచ్చిపోవడానికి సంపాదించాలి. మనం ఎందుకు సంపాదించాలి? మనం అంత పిల్లలు సెటిల్ అయ్యారు కాదు. మీరు ఒక ఉదాహరణ చెప్తాను. తమిళనాడులో గోపీనాథ్ సార్ కూడా చెప్పారు అనుకుంటున్నాను ఇది. తమిళనాడులో ఒక ఏజెంట్ అప్పుడు సునామీ వచ్చి
నాగపట్టణంలో అంత చనిపోతే ఆయన ఫ్యామిలీ మొత్తం తుడుచుకుపెట్టుకుపోయింది, ఆయనవన్నీ పోయినాయి. కానీ ఆయన రిన్యువల్ కమిషన్స్ తోటి ఒక స్కూల్ రన్ చేశాడు. సో ఆయనకి ఏమి లేదు, పిల్లలు లేరు, భార్య లేదు, అందరూ పోయారు. ఇంకా నేను ఎందుకు సంపాదించాలి, ఎవరి కోసం సంపాదించాలని ఆలోచించలేదు ఆయన. ఆయన ఏంటంటే ఇచ్చిపోవడానికి వచ్చాడు. కాబట్టి మీకు ఇన్సూరెన్స్ ఏజెన్సీలో మీకు దొరికేది ఏంటంటే ఒక సంతృప్తి, ఒకళ్ళకి సహాయపడ్డామన్నటువంటి సంతృప్తి అనేది మీకు దొరుకుతుంది. కాబట్టి ఇచ్చిపోవడానికి సంపాదించాలి, నేర్చుకునేటప్పుడు మరణం గురించి ఆలోచించకూడదు అని ఈ శ్లోకం చెప్తుంది. ఇంకేం చెప్తుందంటే గృహీత ఇవకేశేషు మృత్యునాం ధర్మమాచరేత్. అంటే మృత్యువు జుట్టు పట్టుకొని లాక్కొని పోతున్నట్లుగా భావిస్తూ మన ధర్మం, మనం కర్తవ్యం మనం చెయ్యాలి అని. ధర్మం ఆచరించేటప్పుడు మటుకు రేపొద్దునే పోతాం అన్నట్టుగా పనిచేయాలి. కానీ డబ్బు సంపాదించాలి, విద్య సంపాదించాలంటే మటుకు 100 సంవత్సరాలు లేదా 1000 సంవత్సరాలు బతుకుతాం అనుకొని సంపాదిస్తేనే మనం ఏదన్నా సాధించడానికి ఉంటుంది. కాబట్టి మీరు పక్కన పెట్టేయండి, ఏజ్ పక్కన పెట్టేయండి, మీ కులం గోత్రం అన్నీ పక్కన పెట్టేయండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు, మీ పాస్ట్ ఏంటి అనేది పక్కన పెట్టేయండి. ఇప్పుడేంటి, ఇప్పుడు ఎవరం మనం అనే దానికి ఈ మీటింగు, ఇట్లాంటి విద్యా ప్రాంగణానికి వచ్చి మీరు మోటివేట్ అయ్యి, మీరు రీఛార్జ్ అయ్యి మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళి విజృంభించిన ఉత్సాహంతో మళ్ళీ మరింత సంపాదించాలి, మరింతగా నాలెడ్జ్ పెంచుకోవాలి. సార్ చెప్పినట్టు 2 ఫీట్ల నుంచి 200 ఫీట్లకు టైట్ రోప్ మీద వాక్ చేసి అందరితోటి చప్పట్లు కొట్టించుకోవాలి. ఈ ఫాస్ట్ ట్రాక్ గ్రూపు పెట్టారు శంకర్ గారు, మిగతా తదితర మిత్రులందరూ కూడా మీకు తెలుసు, చాలామంది ఏజెంట్లు పార్టిసిపేట్ వాలంటరీగా ఈ గ్రూప్ని రన్ చేస్తున్నారు. ఈ ఫాస్ట్ ట్రాక్ టు ఎక్సలెన్స్ అంటే మనం తొందరగా ఒక ఎక్సలెంట్కి ఎలా ఎదగాలి అనడానికి మన వాళ్ళు LIC వాళ్ళు చేస్తూనే ఉంటారు, ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారు. కానీ మనం వాలంటరీగా ఇక్కడికి వచ్చి ఈ సంస్థ నుంచి నేర్చుకుందామని వచ్చినందుకు మరొకసారి మీరు అభినందనలు తెలుపుకోండి. మీ నిద్ర వదిలిపోవాలి, మీకు ఇంకేదన్నా ఉంటే బద్ధకం వదిలిపోవాలి. ఒకసారి బాగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. పర్పస్ ఏంటంటే ఈ మీటింగ్ యొక్క పర్పస్, ఉద్దేశ్యం, దీని యొక్క ప్రయోజనం, పర్పస్ అంటే ప్రయోజనం. ఈ ప్రయోజనం ఏంటిది, మనం ఈ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నామంటే నెంబర్ 1 ఏంటంటే నాలెడ్జ్ షేరింగ్. మనీ ఒకటి, నాలెడ్జ్ ఒకటి, 2 కూడా ఇంపార్టెంట్ థింగ్స్ మనుషులకి. అయితే నాలెడ్జ్ షేర్ చేస్తే ఏమవుతుంది, పెరుగుతుంది. మనీ షేర్ చేస్తే పంచితే పెరిగేది నాలెడ్జ్, పంచితే తరిగేది మనీ. కాబట్టి జ్ఞానం పంచిన వాడికి ఉత్తేజం వస్తుంది, ఉత్సాహం వస్తుంది. జ్ఞానం తీసుకున్న వాడికి ఇంకొంచెం ఉత్తేజం వచ్చి ఇంకా మార్కెట్లో పనిచేద్దామని ప్రయత్నం చేస్తాడు. ఓకే, అయితే మీకు ఒక చిన్న కథ చెప్తాను. జ్ఞానం పంచడానికి మేము రెడీ, తీసుకోవడానికి మీరు రెడీయా? రెడీ? థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు మీ గురువులు, డెవలప్మెంట్ ఆఫీసర్లు వీళ్ళంతా ఉంటారు, వాళ్ళ ఆశీస్సులు, కృప మీకు ఎప్పటికీ ఉంటుంది. కానీ సారు పొద్దున ఏం చెప్పారు, సెల్లింగ్ ఈజ్ నాట్ టెల్లింగ్, ఎవరు గాంధీ గారు చెప్పారా, ఆస్కింగ్ ఈజ్ సెల్లింగ్. అడిగితేనే మనకి బిజినెస్ వస్తుంది. ఒకసారి కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమయ్యే ముందు మన అర్జునుడు సుభద్ర దగ్గరికి వెళ్తాడు. ఇంకా యుద్ధం స్టార్ట్ అవుతోంది, మేము ఇంకా యుద్ధానికి సిద్ధపడాలి, రణరంగానికి తయారవ్వాలి అని చెప్తుంటే సుభద్ర చెప్తుంది, మీరు కృష్ణుడిని కలిశారా అని. కృష్ణుడిని కలవడం ఏంటి, ఆయన ఎప్పుడు నా వెంటే ఉంటాడు కదా, మాతోనే ఉంటాడు కదా అంటే, కృప ఎప్పుడు మీతోనే ఉంటుంది, కానీ అడిగారా, మీరు సహాయం అడిగారా, వెళ్ళి కలిశారా అని చెప్తుంది. అప్పుడు ఆయనకి ఐడియా వచ్చి కృష్ణుడిని కలవడానికి వెళ్తాడు. అప్పటికే అక్కడ దుర్యోధనుడు వచ్చి కూర్చొని ఉంటాడు. అయితే ఆయన నిద్రపోతున్నట్టు నటిస్తుంటాడు కృష్ణుడు. దుర్యోధనుడు ఏం చేస్తాడు, తల పక్కకు కూర్చుంటాడు, ఎందుకంటే కాళ్ళ దగ్గర ఉంటుంటే అవమానం కదా అని. అర్జునుడు వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. కాళ్ళ దగ్గర కూర్చుంటే ఏంటంటే కళ్ళు తెరవగానే కనపడతాడని. సో నేను చెప్పే విషయం ఏంటంటే, మనము
గురు కృపే కాదు, అడిగితే కానీ మనకి ఏది లభ్యం కాదు. అడగటం ఇంపార్టెంట్. ఆస్కింగ్ ఈజ్ ఎవరినైనా కానీ, బిజినెస్ కానీ, విద్య కానీ, ఏదైనా కానీ మనం అడుగుతుంటేనే మనకి ఏదన్నా జరుగుతుంది. ఇక్కడ మీరేం చూస్తున్నారు? చెట్టు గొడ్డలితో కొడుతున్నాడు. ఇతను ఏం చేస్తున్నాడు? అది పని వేరే పనిముట్తో చేస్తాడు. సో ఎలా ఉంటుందంటే మనము ఎప్పుడు రొటీన్లో ఉండిపోతాం. కట్టెలు కొట్టే అతను చెట్టు కొడుతుంటాడు. చెట్టు కొడుతుంటే ఏమవుతుందంటే ఇంకొక అతను వచ్చి ఎలక్ట్రిక్ రంపం తొందరగా కొట్టచ్చు సార్ అని ఇస్తాడు. ఇస్తే ఆయన ఏం చేస్తుంటాడు? చెట్టు కొడుతూనే ఉంటాడు. నేను బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడదాం. సో మోస్ట్ ఆఫ్ అవర్ ఏజెంట్ ఫ్రెండ్స్ మనం ఏం చేస్తుంటాం అంటే రొటీన్లో పడి బిజినెస్ ఆ రొటీన్లోనే చేస్తుంటాం. మనకు తెలిసిన ఐడియాస్ని మాత్రమే మనం పనిలో పెట్టుకుంటూ ఉంటాం. ఎన్నెన్నో టూల్స్. ఇప్పుడు ఎవరో పొలం దున్నుతున్నారు అనుకోండి, 2 ఎడ్లు కాడి నాగలి పెట్టుకొని దున్నుతూనే ఉంటారు. ఇంకోటి వచ్చి ట్రాక్టర్ ఇస్తానయ్యా బాబు అంటే కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు. అంటే టూల్స్ మనం అప్గ్రేడ్ చేసుకోకపోతే మనం చేసే పనిని సరైన విధంగా చేయలేకపోతుంటాం. కాబట్టి అప్గ్రేడేషన్ ఆఫ్ టూల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. కీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కీ అంటే ఏంటి? కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఎప్పుడూ అభివృద్ధి పరుచుకుంటూ ఉండాలి. అయితే మీకు ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ఎక్కువ డబ్బులు మనకి ఇచ్చేటువంటి ప్రొఫెషన్ ఏది ఉంది? ఏదైనా ఉంది అంటే ఏం చెప్తారు? రియల్ ఎస్టేట్ లేదా? సరే, మీరు పాలిటిక్స్ సంపాదించుకోవచ్చా? రియల్ ఎస్టేట్, వేరే సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్నోళ్ళు ఉన్నారుగా. ఇప్పుడు మన దగ్గర నుంచి ఎవరు టాప్ మోస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి మోహన్ రెడ్డి గారు ఇది పెట్టారు, సిఎంట్ కంపెనీ పెట్టారు, టాప్లో వచ్చారు. మన దగ్గర నుంచి ఫార్మాసిటికల్ డాక్టర్ ఎడ్డీస్ ల్యాబ్ టాప్లో వచ్చారు. సో ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ఏ ప్రొఫెషన్లో ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఏం చెప్తారు? నాతో ఎవరు ఏ ప్రొఫెషన్ ఉంటుందని చెప్తారు? చెప్పండి. ఏది నమ్మితే అంటే ఒకటి ఏం చెప్పారంటే రియల్ ఎస్టేట్ కాదు, స్టాక్ మార్కెట్ కాదు, సూపర్ మార్కెట్ కాదు, మెడికల్ బిజినెస్ కాదు, ఎల్ఐసి ఏజెన్సీ. ఒకటి ఫైనల్గా ఏంటంటే ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ ది జాబ్. ఏ జాబ్ మనకి డబ్బులు తెచ్చిపెట్టదు. జాబ్ నిర్వహించేవాడి శక్తి మీద డబ్బులు సంపాదించడం అనేది ఆధారపడి ఉంటుంది. డూ యూ అగ్రీ విత్ మీ? ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? మీరు చూసుంటారు, ఓ లాయర్ ఉంటాడు. మీరు ఇక్కడ హైకోర్టుకి వెళ్ళి చూడండి, చిన్న లాయర్లు ఉంటారు, పెద్ద లాయర్లు ఉంటారు, బెంజ్లో వచ్చే లాయర్లు ఉంటారు, మోటార్ సైకిల్ మీద వచ్చే లాయర్లు ఉంటారు, సైకిల్ మీద వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, చెట్టు కింద ప్లేయర్స్ ఉంటారు. లాయర్లు ఎంతమంది? డాక్టర్లను తీసుకోండి, ప్రొఫెషనల్స్ ఎంతోమంది ఎంబీబీఎస్ చదువుకొని బయటకు వస్తున్నారు. కానీ కొంతమంది మటుకు 2 లక్షలు 3 లక్షలు కన్సల్టేషన్ ఒక సర్జరీకి 5 లక్షలు తీసుకొని వెళ్ళిపోయే డాక్టర్లు ఉన్నారు. సో మనకి తెలిసింది ఏంటంటే ఏది జాబ్లో ఉండదు, మన శక్తి మీద ఆధారపడి ఉంటుంది. జాబ్ నిర్వహించే వాడి మీద ఇది ఆధారపడి ఉంటుంది. మీరు ఏ కోవకి చెందుతారు? జాబ్ మీద ఆధారపడతారా, మీ స్వశక్తి మీద స్వశక్తి మీద ఆధారపడాలంటే ఏం చేయాలి? అప్గ్రేడ్ అవ్వాలి. 2 feet నుంచి 200 feetకి ఎలా వెళ్ళాలి అని పొద్దున సార్ చెప్పారు కదా. ఆమె ఏంటి, ఆ టైట్ రోప్ మీద వాక్ చేసి వెళ్ళింది దేనికోసం? ఒకసారి పడిపోయింది అనుకోండి, మళ్ళీ వాళ్ళు ఆపర్చునిటీ ఇవ్వరు. లైఫ్ సేవింగ్ ఉంటుంది. ఒకసారి టైట్ రోప్ మించి పడిపోతే వాళ్ళు ఆపర్చునిటీ ఇవ్వరని చెప్పారు. మనకి ఇక్కడ ఏంటంటే మనం ఏం చెప్పుకోవాలంటే ఒక్కసారి మనం కస్టమర్ దగ్గర ఫెయిల్ అయితే మళ్ళీ మనకి
ఆపర్చునిటీ ఇవ్వడు వాడు. సో మనం అప్గ్రేడ్ అయ్యి కరెక్ట్గా వెళ్తే కనుక మనం 100% మన జాబ్ని పర్ఫెక్షన్లోకి తీసుకువెళ్ళగలుగుతాం. మనకి ఎల్ఐసి ఏజెన్సీ ఎందుకు? ఎల్ఐసి ఏజెన్సీ టఫా ఈజీయా? మీరు చెప్పండి, టఫా ఈజీయా? వినపడట్లేదు నాకు. ఈజీ అంటే ఈజీ, టఫ్ అంటే టఫ్. సో మనకి ఎల్ఐసి ఏజెన్సీలో ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, కొంతమంది ఏంటంటే మనకి మెడికల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ జాబ్ ఏంటిది, వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి? సేల్స్ రిప్రజెంటేటివ్స్, మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి, మనకి ఎందుకు ఉండవు? కాదు, నువ్వు ఎండిఆర్ అంటే టార్గెటే కదా అది. నేను ఒకసారి మీ దగ్గరికి వస్తాను, అప్పుడు వినపడుతుంది కరెక్ట్. ఇప్పుడు ఏదో చెప్పారు మీరు, ఇంటాంజిబుల్ అంటే కనపడని వస్తువు. మనకి వాళ్ళకి మనది అన్లిమిటెడ్, వాళ్ళది కాదా? లిమిటెడ్ అవుతుందా? సరేలే. సో వాళ్ళకి ఏంటంటే, మీకు జనాలు జాబ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి క్లయింట్స్ని ఇస్తారు. ఏం చేస్తారు? మెడికల్ రిప్రజెంటేటివ్ ఉన్నాడు, వాళ్ళకు లిస్ట్ ఇస్తారు. మీరు పలానా డాక్టర్ని వెళ్ళి కలవండి, పలానా డాక్టర్ని వెళ్ళి కలవండి, ఈ ఏరియా మీది, ఇక్కడ ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, వీళ్ళని వెళ్ళి కలవండి అని చెప్పి వాళ్ళకి ఇస్తారు. మీకు లిస్ట్ ఎవరు ఇస్తారు? సో దర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ వాళ్ళనేదంటే వాళ్ళకంతా పాత్ రెడీగా ఉంటుంది, పాత్ వాళ్ళకి తయారు చేసేబడి ఉంటుంది. మనం పాత్ ఫైండర్స్, వెతుక్కోవాలి దారిని. దీనికి దానికి తేడా ఎందుకు ఉంటుందంటే, దానిలో రిజెక్షన్ ఉన్నా కానీ జాబ్ కదా, శాలరీ వస్తుంది, సార్ ఈ డాక్టర్ అంటాడు, ఇది అంటాడు, ఇది అంటాడు. మన దగ్గర అట్లా ఉండదు. కలిసానంటే పాలసీ రావాలి, లేకపోతే రాదు. సో దెర్ ఈజ్ ఏ పాత్ ఫైండర్స్, పాత్ లేదు, అట్లా రెడీగా ఉన్న పాత్ ఉన్న వాళ్ళు 2 రకాల జాబ్స్ ఉంటాయి. సో ఎల్ఐసిలో ఏంటంటే మనము రిజెక్షన్ ఫేస్ చేసగలిగిన కెపాసిటీ ఉంది. మీరు ఎంతమంది ఫస్ట్ 10 కాల్స్లో ఫస్ట్ కాల్లోనే సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది? 10 మంది క్లయింట్స్ని కలిసి ఫస్ట్ కాల్లోనే సక్సెస్ అయిన వాళ్ళు మీరు ఫస్ట్ కాల్ తర్వాత కాల్ ఫెయిల్ అయ్యాను. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఫస్ట్లో మా ఏజెంట్స్ రిక్రూట్ చేసినప్పుడు కొత్తగా ఏం చేస్తానంటే, మా ఆఫీస్లో స్విచ్లు ఉంటాయి, 10 ఫ్యాన్లు ఉంటాయి, 10 స్విచ్లు ఉంటాయి. ఆయనను తీసుకుని వెళ్ళి కాన్ఫరెన్స్ రూమ్లో ఒక స్విచ్, ఈ ఫ్యాన్ వేయమంటాను. ఆయనకు తెలియదు ఏ ఫ్యాన్ వేస్తే, ఏ స్విచ్ వేస్తే ఏ ఫ్యాన్ వెలుగుతుందో ఆయనకు తెలియదు, కొత్తవాడు కదా. ఏం చేస్తాడు అప్పుడు? ఒకటి వేస్తాడు, తిరగదు, ఫ్యాన్ తిరగదు. 2ది వేస్తాడు, తిరగదు. 3ది వేస్తాడు, తిరగదు. 4ది వేస్తాడు, తిరుగుతుంది. ఇంకొక ఆయన పిలుస్తాను, నువ్వేమంటారు? ఒక ఆయనకి ఫస్ట్ స్విచ్కి తిరిగిపోయింది, ఒక ఆయన 10 స్విచ్లు వేస్తే తిరిగింది, 10వ స్విచ్. ఒకటే అడుగుతాను, నువ్వు ఫస్ట్ నుంచి 9 స్విచ్లు వేసావు కదా, 9 స్విచ్ల్లో నువ్వు ఏమన్నా డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయ్యావా ఫ్యాన్ తిరగకపోతే? ఫీల్ కారు కదా. నెక్స్ట్ ఏదో ఒక 10లో ఒకటి తిరుగుతుంది కదా. సో మన ఏజెంట్లు ఎందుకు దాన్ని రిలేట్ చేసుకోరు? ఏజెంట్లు రోజు మనము 10 మందిని కలవాలి. మనం ఏమనుకోవాలి, ఒక్క రిజెక్షన్ రాగానే స్విచ్ ఫెయిల్ అయింది, ఫ్యాన్ తిరగలేదు. కానీ నాకు తెలుసు 10లో ఒకటి తిరుగుతుంది, ఖచ్చితంగా తెలుసు నాకు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఏజెంట్స్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఇది ఒక కవచం అన్నమాట. కవచం అంటే మనము ఏ టూల్స్ లేకుండా, ఏ ఆయుధాలు లేకుండా మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఒక్క బాణం తగిలితే కస్టమర్ దగ్గర నుంచి ఏజెంట్ రిజెక్ట్
పడిపోతాడు, రిజెక్షన్ ఫేస్ చేయలేడు. కాబట్టి ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడైతే గనక కస్టమర్ ఒకడు నో అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్యాన్ స్విచ్. ఇంకొక ఉదాహరణ చెప్తాను కొత్త ఏజెంట్స్కి. ఒక ప్యాక్ తీసుకుంటాను, A2 ప్యాక్లో ఏముంటాయి, ప్యాకాట ఆసు నుంచి 10 వరకు JK కింగ్ అన్నీ ఉన్నాయి కదా. 1 నుంచి అదే 1 అంటే ఆసు, మిగతా అంతా కూడా మీకు అందరికి తెలుసు కదా, ప్యాకాట తెలుసు కదా. పైకి వెళ్తాను కనబడుతుంది. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఏం చెప్తామంటే ఈ ప్యాకాటని ఇస్తాం. ఈ 10 కార్డ్స్ ఉంటాయి, దాని 10 కార్డ్స్లో ఏ తీయమంటాం, ఆస్ తీయమంటాం, ఎక్కా తీయమంటాం. ఒకసారి ఒకడికి ఫస్ట్ కల్పిస్తాం, ముక్కలు కల్పిస్తాం. ఒకడికి ఫస్ట్లో వస్తుంది, ఒకడికి సెకండ్లో వస్తుంది, ఒకడికి థర్డ్లో వస్తుంది. ఎక్క రాకుండా ఉంటుందా? ఎందుకు ఉంటుంది? రాకుండా ఎందుకు ఉండదు? ప్యాక్లో ఉంది కదా. సో మీరు కూడా చేసుకోవాల్సింది ఏంటంటే, ప్యాక్లో ఎక్కా ఉంది, ఎక్కా అంటే పాలసీ హోల్డర్. 10 మందిని కలిస్తే ఒక్కడు ఖచ్చితంగా పాలసీ తీసుకుంటాడు అనేది మనం పెట్టుకోవాలి. దట్ ఈస్ ప్రాస్పెక్టింగ్. ప్రాస్పెక్టింగ్ అంటే ఏంటి? డైలీ ఇప్పుడు మనము ఒక మూవీకి పోతాం, ఎన్ని గంటలు టైం తీసుకుంటాం మూవీకి వెళ్ళాలంటే? 3 గంటలు అలొకేట్ చేసుకున్నారు కదా, 3 గంటలు. సో నెక్స్ట్ మీరు క్రికెట్ మ్యాచ్కి వెళ్ళారు, 1 డే ఎంత అలాట్ చేసుకుంటారు? ఓ 1 డే పోయినట్టే కదా, పొద్దున్నుంచి సాయంత్రం వరకు అక్కడ. ఒక ఫ్రెండ్స్ తోటి ఎక్కడన్నా రిసార్ట్కి వెళ్దాం అనుకున్నారు ఒకరోజు. సో మనము ఖచ్చితంగా ఫ్రెండ్స్కి వెళ్ళినప్పుడు ఒక రోజు, లేకపోతే ఒక 3 గంటల సినిమాకి అలాట్ చేసుకుంటున్నాం. మనం గోల్కి ఏదన్నా టైం అలాట్ చేసుకుంటున్నామా? ఎంతమంది సిన్సియర్గా గోల్కి టైం అలాట్ చేసుకుంటున్నారు? చేతులు లేపట్టండి. హలో ఫ్రెండ్స్, ఒక్కసారి మీ ఇద్దరికి చప్పట్లు కొట్టండి. గోల్కి మనము టైం అలాట్ చేసుకోకపోతే మనము వీ విల్ నాట్ అచీవ్ గోల్. ఇంకొకటి మన చాయిస్ అన్నమాట. చాయిస్ని బట్టే 2 చాయిస్లు ఉంటాయి మనకి ప్రతి వాడికి. ఒకటేమో మీరు ఇంట్రెస్టెడా, 2 మీరు నాట్ ఇంట్రెస్టెడా. మీరు ఇంట్రెస్టెడ్ అయితే గనక ఆ గోల్ని మీరు తప్పకుండా టైం అలొకేట్ చేసుకొని ఫోకస్ చేసుకొని ఉంటారు. మీరు ఇంట్రెస్టెడ్ కనుక లేకపోతే, ఎవరైనా చూడండి, ఏ సాధించిన వాడిని చూడండి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ప్రాక్టీస్ చేసుకుంటూ నెంబర్ 1 క్రికెటర్ అయ్యాడంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది. అదే ఒక యాక్టరు టాప్ మోస్ట్ యాక్టర్ అయ్యాడంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది. రాజమౌళి ఒక ఫిలిం డైరెక్టర్, ఒక సినిమాని ఎన్నేళ్ళు తీస్తాడు ఆయన? 2-3 ఏళ్ళు తీస్తాడు. ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది అది. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా టాప్ మోస్ట్ లెవెల్కి వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ లేకుండా ఆ పని చేయడం అనేది అతిపెద్ద నేరం, అంటే మీకు మీరు చేసుకుంటున్నటువంటి ద్రోహం అన్నమాట. సో ఇంట్రెస్ట్ అనేది మెయిన్ కాజ్. ఐ థింక్ మీరు కొంతమంది కళ్ళు మూసుకుంటున్నారు. ఒక చిన్న కవిత చెప్తాను, ఆ కవిత చెప్పి కొంచెం నిద్రలో చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, కొంచెం మళ్ళీ మిమ్మల్ని నిద్ర లేపడానికి, ఎందుకంటే లంచ్ తర్వాత కొంచెం కష్టమే. నేను చిన్న కవిత రాశా మొన్న, ఎవరో ఫాస్ట్ ట్రాక్ గ్రూప్లో ఎవరో పెడితే నాకు ఒక ఐడియా వచ్చి ఒక చిన్న కవిత రాశాను. ఆ కవిత వినండి, కొంచెం మేల్కోండి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకో, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకో, డబ్బులున్నప్పుడే కొంత కూడబెట్టుకో, డబ్బులున్నప్పుడే కొంత కూడబెట్టుకో, ఆరోగ్యం చెడకముందే ఇన్సూరెన్స్ చేసుకో. ఆరోగ్యం చెడిపోతే ఇస్తారా ఇన్సూరెన్స్? ఇవ్వరు కదా. సో ఆరోగ్యం చెడకముందే ఇన్సూరెన్స్ చేసుకో. మీ పిల్లల భవిష్యత్తుని సెక్యూర్ చేసుకో. మీ ఆరోగ్యం బాగున్నప్పుడే ఇన్సూరెన్స్ చేసుకుంటే
మీ పిల్లల భవిష్యత్తు సెక్యూర్డ్గా ఉంటుంది. పరిస్థితులు ఎప్పుడూ ఒకలాగా ఉండవు, పరిస్థితులు మారిపోతుంటాయి. ఒక్కసారి కోవిడ్ వచ్చేసి ఏమైంది, లక్షల మందిని తీసుకుని వెళ్ళిపోయింది. సో కొన్ని ఫ్యామిలీలు చిన్న భిన్నమయ్యాయి. మన ఇన్సూరెన్స్ చేసుకున్న వాళ్ళు అందరికీ మనం కూడా కోవిడ్లో చనిపోయినా కానీ వెంటనే క్లెయిమ్ సెటిల్ చేశాం. పరిస్థితులు ఎప్పుడూ ఒకలాగా ఉండవు. అవాంతరం వచ్చినప్పుడు చేసేదేమీ ఉండదు. ఎప్పుడైనా కానీ మనం డిజాస్టర్ రాకముందు ఏమన్నా ప్రయత్నం చేస్తే బాగుంటుందా, డిజాస్టర్ వచ్చిన తర్వాత ప్రయత్నం చేస్తే బాగుంటుందా ఫ్రెండ్స్? అంటే ఇప్పుడు తుఫాన్ రాకముందు మనము జాగ్రత్తలు తీసుకోవాలి, తుఫాన్ వచ్చిన తర్వాత తీసుకోవాలా? రాకముందు తీసుకోవాలి. సో డిజాస్టర్ రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఇన్సూరెన్స్ ఏజెంట్స్గా మనం ఏం చెప్పాలి కస్టమర్కి? ఒకసారి డిజాస్టర్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయలేరండి, డిజాస్టర్ రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి. మీ లైఫ్ మీద మీకు నమ్మకం ఉందా, గ్యారంటీ ఉందా? లైఫ్కి 2 విషయాలకు గ్యారంటీ ఉంది జీవితంలో. ఏ విషయాలు? ఎనీబడి? దేనికి గ్యారంటీ సార్? మరణము రావడం గ్యారంటీ లేదు, పుడతామో లేదో తెలియదు, పుట్టేశాక ఓకే. పోవడం అయితే గ్యారంటీ, చేంజ్ అనేది గ్యారంటీ, మార్పు గ్యారంటీయే, అండ్ అట్ ది సేమ్ టైం మరణం గ్యారంటీ. సో మీకు గ్యారంటీ ఉన్న ఈ రెండిటికి మనం ఏం చేస్తాం, ప్రతి చిన్న విషయానికి గ్యారంటీలు అడుగుతాం, లైఫ్కే గ్యారంటీ లేదు. సో మనం ఏం చేయాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, పరిస్థితులు ఎప్పుడూ ఒకలాగా ఉండవు, అవాంతరం వచ్చినప్పుడు చేసేదేమీ ఉండదు. దాహమైనప్పుడు బావి తవ్వగలమా? అవసరం పడినప్పుడే దాహమైనప్పుడు బావి తవ్వగలమా? అవసరం పడనప్పుడే కదా బావి తవ్వగలం. ఇన్సూరెన్స్ కూడా అవసరం పడనప్పుడే కదా పొందగలం. అవసరం పడిందా బీమా దొరకడం దుర్లభం. ఒక్కసారి నేను ఒక చిన్న వీడియో పెట్టి ఉంటే చూసుంటారు మీరు. మా ఫ్రెండ్ ఎవరో అడిగితే, ఎందుకే ఇన్సూరెన్స్ అని చెప్పి రోజు నా ఎంబడ పడుతున్నారు ఏజెంట్లు అని అంటే, నేను చెప్పాను ఆయనకి, బాబు నీకు ఆరోగ్యం బాగుంది, డబ్బులు ఉన్నాయి కాబట్టి నీ ఎంబడ పడుతున్నారు. ఒకసారి నీకు ఏదన్నా హార్ట్ ఆపరేషన్ జరిగింది, కిడ్నీ ఫెయిల్ అయింది అని తెలిస్తే ఒక్కడు నీ దగ్గరికి రాడు. వస్తారా? ఒక్క ఏజెంట్ నీ దగ్గరికి రాడు. సో ఏజెంట్ వచ్చినప్పుడే నువ్వు ఏదైనా పాలసీ తీసుకో. నువ్వు ఎలిజిబుల్ కాబట్టి వస్తున్నాడు, నువ్వు ఎలిజిబిలిటీ లేదు అన్నది తెలిసిన తర్వాత ఒక్క ఏజెంట్ కూడా నీ దగ్గరికి రాడు. కాబట్టి అవసరం పడనప్పుడే బీమా అవసరం తీసుకోవాలా, అవసరం పడిందా ఒక్క ఏజెంట్ కూడా దగ్గరికి రాడు. మేలు కోరి ఇంటికొచ్చు ఏజెంట్లను తరమకండి, అనువైన పాలసీని కనుక్కోండి. మీకు ఏది సౌకర్యవంతమో ఆ ఏజెంట్ని అడిగి తెలుసుకొని కనుక్కోండి. డబ్బు లేని వృద్ధాప్యం చూపుతుంది కళ్ళ ముందు నరకం. డబ్బు లేకపోతే వృద్ధాప్యంలో ఎలా ఉంటుంది మీరు చూసే ఉంటారు. రేమండ్స్ స్టోరీ చూసుంటారు కదా. సింఘాని ఆయన ఉన్నదంతా కూడా కొడుక్కి గౌతమ్ సింఘానికి రాసి ఇచ్చేసాడు. ఆయన ఏం చేశాడు, పెద్ద బిల్డింగ్ కూడా మేము వేరే కడతాం పెద్దది అని చెప్పి ఆయన ఖాళీ చేశాడు. ఆఖరికి ఆయనకి ఇంత చోటు కూడా లేకుండా చేశాడు. ఈయన కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. సో వృద్ధాప్యంలో ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లల నుంచి, ఇప్పుడు పిల్లలు మనకి ఎప్పుడు కూడా ఏమంటారు, పెన్షన్ స్కీమ్ కాదు. పిల్లలు మనకి రెస్పాన్స్, కొంచెం నిద్ర లేవండి. పిల్లలు మనకి పెన్షన్ పాలసీ కాదు, తల్లిదండ్రులు మనకి ఏటీఎం కాదు. సో పిల్లల నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు, తల్లిదండ్రుల నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. మీరు పిల్లల నుంచి ఒక పైసా ఎక్స్పెక్ట్ చేయకూడదు, తల్లిదండ్రుల నుంచి ఒక పైసా ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో మీరు ఏం చేయాలి, అప్పుడు ఫ్యూచర్ని ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలా. ఇది మనము చెప్పాలా, వాళ్ళకి చెప్పగలగాలి. డబ్బు లేని వృద్ధాప్యం చూపుతుంది కళ్ళ ముందు నరకం, కన్న కొడుకు నీకు ఇచ్చే పెన్షన్ పాలసీ అనుకుంటే పొరపాటే.
వయోజనుల బాధల్ని వార్తల్లో చూడలేదా? అందుకే ముందుగానే కళ్ళు తెరిచి పెన్షన్ పాలసీ కొనుక్కో, ఆలసిస్తే మటుకు ఆశాభంగం. ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు కొన్ని 10 సూత్రాలు చెప్తాను. సంకల్పం. మనిషి మొదట కావాల్సింది ఏంటంటే సంకల్పం. సంకల్పం అనేది ఎంత గట్టిగా ఉంటే దాన్ని అతను సాధిస్తాడు. విల్ పవర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. విల్ పవర్ లేకపోతే ఏది సాధించలేం. ఆర్నాల్డ్ స్క్వార్జ్నెగ్గర్ పేరు మీరు ఎవరైనా విన్నారా? ఎవరైనా? హాలీవుడ్ యాక్టర్. ఏ సినిమాలు చేశాడు? టర్మినేటరు, కెనాన్ ది బార్బేరియన్, చాలా, టోటల్ రీకాల్, చాలా పిక్చర్స్ చేశాడు. ఆయన బాడీ బిల్డర్. ఆయన ఏం చేశాడంటే ఒకసారి ఆస్ట్రియాలో పుట్టాడు. అది పెద్ద డెవలప్డ్ కంట్రీ కాదు, అంత కొండలు ప్రాంతం అంతా సరిగా ఉండదు. అప్పుడు ఏం చేశాడంటే ఆయన చిన్నప్పటి నుంచి ఒకటి డ్రీమ్. వాళ్ళేమో తల్లిదండ్రులు పేదవాళ్ళు, రోజు సంపాదించుకొని తినేటువంటి వాళ్ళు. ఏం చేయాలి అని ఆలోచన చేశాడు. ఆయనకి ఎప్పుడు కూడా అట్లా పోతుంటే ఒకసారి ఒక మ్యాగజైన్లో ఒక బాడీ బిల్డర్ వరల్డ్ ఛాంపియన్ ఫోటో కనపడింది. ఫోటో కనపడితే ఆయన అనుకున్నాడు, నేను వీళ్ళలాగా కావాలా. ఆయనేమో పుల్లలాగా ఉంటాడు. అప్పుడు అట్ ది ఏజ్ ఆఫ్ 12-13 ఇయర్స్లో వాడు ఒక కలగన్నాడు. ఆయన, ఐ వాంట్ టు బికమ్ ఏ బిగ్ బాడీ బిల్డర్, ప్రపంచం అంతా కూడా నాకు జై కొట్టాలని చెప్పి ఒక కలగన్నాడు. కలగనే ఏం చేశాడు, మెల్లగా పెద్దయ్యాక జిమ్లో చేరాడు. జిమ్లో చేరిన తర్వాత ఆయన అందరూ కూడా ఒక 10 పుషప్లు చేస్తే 100 పుషప్లు చేస్తున్నాడు. అందరూ కూడా ఒక 10 బెంచ్ ప్రెస్లు చేస్తే ఈయన 100, 10 గుంజీళ్ళు తీస్తే ఈయన 100. అట్లా పంపింగ్ ఎనర్జీ అనమాట. చేస్తూనే ఉన్నాడు. ఒకసారి ఆ జిమ్ ట్రైనర్ అడిగాడు, ఎందుకయ్యా నువ్వు చేస్తున్నావు? ఎక్కడ ముఖంలో ఎంత బాధ కూడా లేదు, ఇంత అలసట కూడా లేదు. ఆయన అడిగాడు, ఎందుకు ఇంత చేస్తున్నావు? వేరే వాళ్ళు అంత ఏం చేయట్లేదు కదా అంటే, అలిసిపోతే గెలుపు వస్తుందా అని అడిగాడు. అలిసిపోతే గెలుపు రాదు కదా. ఆయన ఏమన్నాడంటే, నేను చూసే డ్రీమ్ వేరు. ఐ వాంట్ టు బికమ్ ఏ బాడీ బిల్డర్ లైక్ దిస్. ఈ మ్యాగజైన్లో ఉన్న ఈ ముఖ చిత్రం మీద ఉన్న వ్యక్తి అంత ఫేమస్ నేను అవ్వాలి. ఆయన ఏం చేస్తున్నాడు, ప్రతి చేసే పనికి ఆయనకి అలసట్లేదు, లక్ష్యం ఒకటే గుర్తొస్తుంది. ఆ లక్ష్యంతో ఆయన ముందుకు పోతూ ఉన్నాడు. ఆయనకు ఒకసారి ఛాన్స్ వచ్చింది, ఛాంపియన్ అయ్యాడు. తర్వాత అమెరికాకి షిఫ్ట్ అయ్యాడు. అమెరికాకి షిఫ్ట్ అయిన తర్వాత ఆయనది డ్రీమ్ తీరలేదు. ఒకసారి చూశాడు, ఎవరో ఆ బాడీ బిల్డర్కి ఒక ఫిలిం ఛాన్స్ కూడా వచ్చి ఉన్నది. ఈయన కూడా ఫిలిం ఛాన్స్ కోసం ట్రై చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, హీరోకు ఉండవలసిన లక్షణాలు నీకు లేవు, ఇంత పెద్ద బాడీ బిల్డర్కి హీరో ఛాన్సులు వచ్చేది కష్టం అని చెప్పారు. అయితే ఆయన ఒకటే అన్నాడు, ఆయన ఎప్పుడు కూడా ఆ లక్ష్యం మీద, ఆ కళ మీద ఆ ఫోకస్ పోకుండా ఆ స్టూడియోల చుట్టూ తిరుగుతుంటే ఒకసారి ఒక అతను కెనాన్ ది బార్బేరియన్ అని విన్నారా? కెనాన్ ది బార్బేర్, ఒక పెద్ద అతను కత్తి పెట్టుకొని ఉంటాడు. ఆ సినిమా తీయడానికి నన్ను సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసినప్పుడు సూపర్ హిట్ అయిపోయింది సినిమా. హీ హాజ్ బికమ్ సూపర్ హిట్ హీరో. అప్పుడు ఏం చేశాడంటే, ఆ డైరెక్టర్ కూడా ఏమన్నాడంటే, ఈ సినిమా ఈయన లేకుంటే అయ్యేది కాదు. సో అట్లే ఆయన కళ కంటూ ఒక లెవెల్కి వెళ్ళిపోయి ఆఖరికి కాలిఫోర్నియా గవర్నర్గా అయ్యి ఫైనల్గా రిటైర్ అయ్యాడు. సో మన కళలు అనేవి ఎలా ఉండాలంటే, సంకల్పం ఎంత గట్టిగా ఉండాలంటే ఆ సంకల్పాన్ని బట్టే మనం ఏదన్నా సాధించుకోవచ్చు. మీరు జిమ్ క్యారీ అని చెప్పి ఒక ఇంగ్లీష్ హీరోని విన్నారా ఫ్రెండ్స్? హలో, ఒకసారి అందరు చేతులు పైకి లేపండి. మళ్ళీ ఒకసారి చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టి 2 లాభాలు, మీకు నిద్ర రాదు, పక్కోడు నిద్రలేస్తాడు. థ్యాంక్ యూ. ఈ జిమ్ క్యారీ అనే అతను కూడా
ఆయనకు ఒకటే ఉద్దేశం ఉండేది, హాలీవుడ్ యాక్టర్ కావాలి అని. ఆయన ఎంతసేపు స్టూడియోస్ చుట్టూ తిరుగుతున్నాడు, ఆయనకు ఛాన్స్ దొరకట్లేదు. ఆయన ఏం రాసుకున్నాడంటే ఒక చెక్ రాసుకున్నాడంట, ఒక చెక్ రాసుకున్నాడు, ఒక $1 million ఆయన రాసుకొని, ఇటువంటి $1 million చెక్ నేను పొందాలి, ఒక సినిమాకి ఇంత తీసుకుని హీరో అంతా తయారవ్వాలి. అప్పుడు ఆయనకు రూపాయి లేదు. సో ఆయన ఏం చేశాడు, ఆ కళకని ఆ చెక్ రాసుకొని రోజు చూసుకోవడం, పెట్టుకోవడం, ఆ చుట్టూ తిరిగితే ఈ గొట్ట ఛాన్స్ మెల్లగా ఆయన సినిమాల్లో సక్సెస్ అయ్యాడు. మీరు ఒక సినిమా చూసే ఉంటారు, ఆ మాస్క్ అని చూసారా? ఒక గ్రీన్ మాస్క్ ఒకటి పెట్టుకొని అతను అది సూపర్ హిట్ అవుతుంది ఆ సినిమా. దాంతో ఆయన సాధించుకోగలుగుతాడు. దీంతో మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మనకి సంకల్ప బలం అనేది ఉంటుంది. ఈ సంకల్ప బలం ఎలా ఉంటుందంటే, మీకు విధాత రాసిన రాత కూడా చెరిపేసుకునేటువంటి శక్తి ఉంటుంది. అంటే మన నొసట రాటను కూడా మనం తుడిపేసుకొని పైకి వచ్చేంత శక్తి ఈ సంకల్పానికి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది అంటారు, అంత కర్మ ప్రకారం జరుగుతుంది కదండి, జాతకం ప్రకారం జరుగుతుంది అంటారు. అయితే కర్మ అనేది హైట్, ఒక మనిషి ఒక హైట్ ఇంత ఉండాలనేది కర్మ నిర్ణయిస్తుంది. హైట్ పెరుగుతారా అండి ఒక లెవెల్కి వచ్చాక? మ్యాక్సిమం అదే కదా. అయితే విల్ పవర్ అనేది వెయిట్, కర్మ అనేది హైట్, విల్ పవర్ అనేది బరువు పెరుగుతాం తగ్గుతాం ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో లేదు కదా, మీ చేతిలో. సో మనం చేయాల్సింది ఏంటి? కర్మని నమ్ముకొని పోవడం కాదు, ఫ్రీ విల్ అనేది మనకి దేవుడు ఇచ్చాడు. ఆ ఫ్రీ విల్ని మనం ఉపయోగించుకోవాలి. ఈరోజు మనం MDRT కావాలంటే ఏం చేయాలి? ఒక బలమైనటువంటి టార్గెట్ పెట్టుకోవాలి. ఆ టార్గెట్ని మనం ఒకసారి ఒక పెద్ద వాటర్ మెలన్ ఇచ్చి తినేయమంటే తినేయగలుగుతామా? దాన్ని ఏం చేయాలి? వాటర్ మెలన్ ఏం చేస్తామండి? కట్ చేసి చిన్న ముక్కలుగా చేస్తాం. అందుకని టార్గెట్ అనేది పెట్టుకున్న తర్వాత మనం ఒక పెద్ద వాటర్ మెలన్ అనుకోండి, టార్గెట్ 365 రోజుల్లో మనము ఈ టార్గెట్ చెయ్యాలి. అయితే రోజు కూడా మనం పనిచేయాలి. రోజు ఇంత అంటే ఈ రోజుకి ఇంత పని చేస్తే అంత. సార్ చెప్పారు కదా ఎట్లా పాలసీలు నాన్ మెడికల్ MDRT ఎలా చేయాలి అనేది చూపించారు కదా. సో స్టెప్ బై స్టెప్ మనము టార్గెట్ని పెంచుకుంటూ పోవాలి. ఇన్సూరెన్స్ నేను 1990లో డెవలప్మెంట్ ఆఫీసర్గా అయినప్పుడు ఒక అతను చోటాలాల్ పొప్పట్లాల్ అనే ఒక ఏజెంట్ వచ్చాడు బాంబే నుంచి. ఆయన ఒకటే మాట చెప్పాడు మాకు, డెవలప్మెంట్ ఆఫీసర్స్కి ఒక ఏజెంట్ ట్రైనింగ్ సెషన్ ఒక క్లాస్ తీసుకున్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఏ కార్య బహుత్ కఠిన్ హై మగర్ కర్నే కా యోగ్య హై. ఇట్స్ వెరీ డిఫికల్ట్ జాబ్, బట్ చెయ్యవలసిన పని అని మాకు అందరికి చెప్పాడు. ఎలా ఉంటుందంటే, పోరాటం అనేది చాలా కష్టంగా ఉండాలి. అంటే పోరాటం తీవ్రంగా ఉంటే ఫలితం మధురంగా ఉంటుంది. పోరాటము తక్కువగా ఉంటే ఫలితం అంత మజా రాదు. మీరు మొన్న మ్యాచ్ చూసారా? వరల్డ్ కప్ ఎంతమంది చూశారు? వరల్డ్ కప్లో లాస్ట్ బాల్ దాకా ఉత్కంఠత ఉండిందా? అటు ఇటు ఛాన్స్ ఉండిందా? అదే అంత లేదనుకోండి. ఒకసారి ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే 55 రన్స్కో ఎంతకో అవుట్ అయిపోయా పాకిస్తాన్. ఇక నెక్స్ట్ మ్యాచ్ చూడబుద్ధి కాలే, నెక్స్ట్ ఇన్నింగ్స్, ఎందుకంటే మన వాళ్ళు అలా అవలేలకు కొట్టేశారు. కాబట్టి పోరాటం అంటే మీరు ఒక పాలసీ క్యాన్వాస్ చేశారు, క్యాన్వాస్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా తీసేసుకున్నాడు అనుకోండి, మీకు వచ్చిన సంతోషమే ఉంటుంది. కానీ వాడు 10 సార్లు తిప్పించుకొని, మీకు ఉదాహరణకు మా బ్రాంచ్లో కేసు చెప్తాను. మా బ్రాంచ్లో ఏజెంట్ ఆయన వచ్చాడా ఇవాళ, మల్లికార్జున్. మా బ్రాంచ్లో ఆయన పొద్దున ఉతుబ్ జోసెఫ్ గారు చెప్పిన పాలసీ 25 కోట్ల జీవనోత్సవం మా బ్రాంచ్లోనే జరిగింది. నిజమేమిటంటే ఆ పాలసీ హోల్డర్ ఆల్రెడీ 20 కోట్ల పాలసీ మా బ్రాంచ్లో ఇచ్చున్నాడు, జీవన్ ఉమన్.
అయిపోయింది. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే పాలసీ హోల్డరు ఏజెంట్ని పిలిచాడు. ఇదేదో ఉత్సవ్ పాలసీ వచ్చిందంట కదా అని. సో మళ్ళీ 50 కోట్లు అడిగాడు ఆయన. అడిగి మళ్ళీ ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి, 25 crores పాలసీ తీసుకుంటానని చెప్పి 25 crores ఆయన కొటేషన్ ఇచ్చాడు. కొటేషన్ ఇచ్చిన తర్వాత ఏమైంది, పాలసీ డివిజనల్ ఆఫీస్కి వెళ్ళింది, సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆయనని మెడికల్ టెస్ట్లు చేసుకోమన్నారు. మెడికల్ టెస్ట్లు మళ్ళీ ఇంకేదో టెస్ట్లు అడిగారు. ఆ టెస్ట్లు అడిగిన తర్వాత ఏమైంది, ఆయన ఏదో అన్ఫిట్ అన్నారు. 25 కోట్ల పాలసీ అండి, 5 crores 98 lakhs ప్రీమియం ఇయర్లీ, 5 years టర్మ్. ఏజెంట్కి ఎట్లా ఉంటుంది, హార్ట్ అటాక్ వస్తుంది. 6 కోట్ల పాలసీ ఆయన పిలిచిస్తున్నాడు కదా. ఈ కస్టమర్ హార్ట్లో ప్రాబ్లం ఉందన్నట్టుగా వాళ్ళు చెప్పారు. అయితే ఏమైంది, ఆయన పెద్ద లెటర్ రాశాడు, నాకు ప్రైవేట్ కంపెనీలు 100 మంది పిలిచి నాకు పాలసీ ఇస్తామంటుంటే నేను వద్దని చెప్పి ఎల్ఐసి బాగుందని ఇటు వస్తుంటే నాకు మీరు పెడతారేంటండి, నా దగ్గర ఫైనాన్స్ ఉంది, ఇన్కమ్ ఉంది, అన్నీ ఉన్నాయి, నాకు పాలసీ ఇయరేంటి అని ఆయన పెద్ద లెటర్ రాశాడు. మన వాళ్ళు ఏం చేశారంటే, మేము ఒప్పుకుంటున్నాం కానీ రీఇన్సూరెన్స్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇంకొక టెస్ట్ చేయమన్నారు. ఆ టెస్ట్ ఏంటి, సిటీ యాంజియో. సిటీ యాంజియో చిన్న టెస్టే, అదేదో సిరం ఎక్కిస్తారు, యాంజియో సిటీ చేస్తారు, ఏమన్నా రక్తనాళాల్లో ఏమన్నా అడ్డంకులు ఉన్నాయో చూస్తారు. అయితే ఆయనకి ఒక ఇది ఉంది, భయం ఉంది, నాకేదో లిక్విడ్ ఎక్కిస్తారు, నేను ఎలర్జీ అయిపోతుంది, నాకు వద్దు అని. మేము బతిలాడుతున్నారు, ఏజెంట్ బతిలాడుతున్నాడు, బ్రాంచ్ మేనేజర్ వెళ్ళాడు, ఎస్డిఎం వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు, కన్విన్స్ చేశారు, ఆయన ఒప్పుకోవట్లే. పాలసీ అంత దగ్గరికి వచ్చింది, ఆయన దానికి ఒప్పుకోడు. లాస్ట్లో క్లోజింగ్ కన్నా ముందు 2 రోజుల ముందు ఆయనను ఒప్పించి ఆ డాక్టర్ చీఫ్ కార్డియాలజిస్ట్ అపోలో మాట్లాడి, ఇదేం లేదండి సింపుల్ 2 నిమిషాల పని, మీరు రండి నేను చూపిస్తానని చెప్పి 2 నిమిషాల్లో చేసేసారు. చేసిన తర్వాత వెళ్ళింది, యాక్సెప్ట్ అయ్యి వచ్చింది. ఓకే, యాక్సెప్ట్ అయ్యి వచ్చిన తర్వాత ఏమైంది, ఆయన చెక్కివ్వలే. ఏమైందంటే ఈ లోపల ఏదో ఆడిట్ ప్రాబ్లం వచ్చింది, అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏజెంట్కి ఎట్లా ఉంటుంది మనసు. లక్కీగా ఏమైంది, ఆ బ్రాంచ్ మేనేజర్ ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో బ్రాంచ్ మేనేజర్ వచ్చారు మా బ్రాంచ్కి, అప్పుడు కంప్లీట్ అయ్యాయి. సో దినదిన గండం 100 ఏళ్ల ప్రయాణంలాగా జరిగింది. ఇప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది ఏజెంట్కి, సూపర్ కదా. సో ఇన్ని అడ్డంకులు ఎదుర్కొని ఒక 25 కోట్ల పాలసీ, 5,98,00,000 ప్రీమియం తీసుకొస్తే ఎలా ఉంటుంది ఏజెంట్కి. ఆ పోరాటం ఎంత తీవ్రంగా ఉంటే అంత మధురంగా ఫలితం ఉంటుంది. సో ఈజీ, దేవుణ్ణి ఏమన్నా అడగమంటే మిమ్మల్ని ఈజీ లైఫ్ ఇవ్వమని అడగకూడదంట. నేను టఫ్ లైఫ్ కావాలి, కానీ పరిస్థితులను ఎదుర్కొని విజయం సాధించేటువంటి శక్తి నాకు ఇవ్వని అడగాలి. అటువంటిది లేకపోతే మనం ఏమీ సాధించలేము. ఒక ఆయన ఉన్నాడు, టైలర్ టెర్వూరెన్ అని. ఇప్పుడు మనం నాలెడ్జ్ అప్గ్రేడ్ అంటున్నాం. నాలెడ్జ్ అప్గ్రేడ్ గురించి మనం చెప్పుకుంటున్నాం, ఎప్పటికెప్పుడు నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకోవాలని. కీ అంటే కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్ అని చెప్పుకున్నాం. కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్ అంటే ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ నేర్చుకుంటారు, ఎక్కడ? నీకు క్లాస్ రూమ్లో చెప్పే ఎడ్యుకేషను బ్రతకడానికి సరిపోతుంది. సూపర్ ఏజెంట్గా కావాలంటే క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్, సూపర్ హ్యూమన్ బీయింగ్ కావాలంటే క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ సరిపోదు. నేర్చుకోవాలంటే ఎవరికి ఉండాలి, ఆ తప్పన ఎవరికి ఉండాలి, మీకుండాలి. ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? పొద్దున సార్ ఏం చెప్పారు, మనకి ఫియర్ క్రియేట్ చేసేది ఏమిటి, ఏం క్రియేట్ చేసేది ఫియర్? మీకు భయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచన నుంచి వస్తుంది. మీకు ఫియర్ క్రియేట్ చేసేది ఏంటి? థాట్.
థాట్స్ మీకు ఫియర్ క్రియేట్ చేస్తాయి. ఈ థాట్స్ ఎక్కడి నుంచి రావాలి? థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మైండ్లోంచి వస్తాయి. ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది? మీకు ఒక హారర్ సినిమా చూశారనుకోండి, భయపడతారు, రాత్రి లైట్ వేసుకొని పడుకుంటారు, ఎందుకంటే దయ్యాలు ఎక్కడ వచ్చేస్తాయి. సో ఈ భయం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్పుట్స్ బయట నుంచి వచ్చిన వాటి నుంచి వచ్చింది. సో ఈ ఆలోచన అనేది ఎవ్రీథింగ్ కూడా మనకి బయట నుంచే వస్తుంది. ఏ సోర్సెస్ నుంచి మనకు వస్తాయి? బయట నుంచి, పంచేంద్రియాల నుంచి మనకి జ్ఞానం అనేది వస్తుంటుంది. అవునా కదా? చూసే దాని నుంచి వస్తుంది, వినే దాని నుంచి వస్తుంది, ఆచరించే దాన్ని వస్తుంది, 10 మందితో మనం కలిసి ఉండే దాని నుంచి మనము జ్ఞానాన్ని తీసుకుంటాం. దాని నుంచి ఆలోచన అనేది డెవలప్ అవుతుంది. సో థాట్స్ క్రియేట్స్ ఫీలింగ్స్. ఈ భయం కానీ, బాధ కానీ, ఉత్సాహం కానీ, సంతోషం కానీ, మనం ముందుకు పోవాలంటే ధైర్యం కానీ, కరేజ్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనకి? దేని నుంచి వస్తాయి? ఫీలింగ్స్, థాట్స్ నుంచి వస్తాయి. సో ఇప్పుడు మీ మెమరీ అంతా ఒకటి తీసేసాడు అనుకోండి, ఏముంటారు మీరు? ఏదైనా సినిమా చూసారు అట్లా? గజని మెమరీ అంతా తీసేస్తే ఏమవుతుంది వాడికి? ఏముండదు. సో మెమరీయే థాట్స్ అన్నీ యాక్యుములేట్ చేసుకొని ఉంటే కనుక, ఆ పాత ఆలోచనలన్నీ యాక్యుములేట్ చేసుకుంటే అదే మెమరీ. ఆ మెమరీ తీసేస్తే మనకేముండదు. సో మన మెమరీలో ఏది పేర్చుకోవాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మీరు వాట్సాప్ అందరికి ఉంది కదా, అన్ని గ్రూప్స్లోంచి మీకు పొద్దునే మెసేజ్లు వచ్చేస్తుంటాయి కదా, ఏదో రకరకాల పాలిటిక్స్, అది ఈ పార్టీ ఆ పార్టీ, ఈడు మంచోడు వాడు చెడ్డోడు, ఇవి వస్తూనే ఉంటాయి కదా. మీరేం చేస్తారు? తర్వాత ఫోన్ నిండిపోతే డిలీట్ చేస్తారు. ఇక్కడ కూడా ఏమవుతుందంటే, మీరు ఏదన్నా అనుకొని మనం ముందుకు పోవాలా, మీరు MDRT చేయాలనుకున్నారనుకోండి, మీరు మీ ఫ్రెండ్స్కి చెప్తారు నేను MDRT చేద్దామని. అప్పుడు ఏమంటారు అందరూ? మీరు ఎవరికి చెప్తారు MDRT చేద్దామని అనుకోని? ఎవరికి చెప్తారు సార్? క్లోజ్గా ఉండేవాళ్ళు ఎవరు? ఓకే, వైఫ్ అంటే ఓకే చేయండి అంటది, లేకపోతే మీతో కాదు, ఎందుకండి కష్టం, ఎండావాన అందరిని తిట్టించుకుంటేందుకు మంచిగా ఏదో ఉద్యోగం చేసుకో అనొచ్చు కూడా. ఎప్పుడు కూడా మీరు ఏదన్నా ఛాలెంజ్ చేయాలనుకుంటే మీరు విమర్శించేవాడు అయితే వాడు ఇంకా గుంజుతాడు. నేను అనేది ఏంటంటే ఎంకరేజ్ చేసే వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు ఒక అతను ఫస్ట్ టైం సౌత్ పోల్కి, ఒక అతను ఎర్నెస్ట్ షాంక్టన్ అనే అతను సౌత్ పోల్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఆయన ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు పేపర్లో. ఏమని ఇచ్చాడంటే, సౌత్ పోల్కి నేను వెళ్ళాలనుకున్నా, నాతో వచ్చేవాళ్ళు రావచ్చు, అయితే అది చాలా చల్లగా కోల్డెస్ట్ ప్లేస్, చాలా అవాంతరాలు ఉంటాయి, చాలా భయానకమైన వాతావరణం ఉంటుంది, పోవడం కష్టం, తిరిగి రావడం ఇంకా కష్టం. తిరిగి వచ్చామంటే మనకి చాలా ప్రశంసలు ఉంటాయి, బోల్డని డబ్బులు వస్తాయి. వచ్చేవాళ్ళు ఎంతమంది, యూ కెన్ కాంటాక్ట్ అని ఆయన అడ్రస్ ఇచ్చాడు. ఎంతమంది వచ్చారనుకుంటున్నారు? ఎవరైనా వస్తారా? కానీ 5,000 మంది వచ్చారంట ఆయనకి. అంటే సాహసం చేయాలా, అడ్వెంచర్ చేయాలా అని స్పిరిట్ ఉన్న వాళ్ళు మాత్రం వచ్చారు. వద్దు చచ్చిపోతాం ఎందుకు మనకి అనేటోళ్ళు రాలే. సో ఇక్కడ కూడా ఏంటంటే, మీరేం చెప్తారు? ఒక 10-15 మంది మీ బాగా సంపాదించాలా అనే ఒక కాంక్ష ఉన్న ఏజెంట్ ఫ్రెండ్స్ని ఒక 10 మందిని పిలుచుకొని మీరు నిశ్చయంగా చెప్పండి, నేను TOT ఏజెంట్ అవ్వాలనుకుంటున్నా. TOT ఏజెంట్ ఎంత కావాలి సార్? ఎంత ప్రీమియము, ఎంత కమిషన్? 60 లక్షలు, 1,80,00,000 ప్రీమియం. నేను ఈరోజు, మీరు సీరియస్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు సీరియస్గా. మీరు ఒక బుక్ మీద, నేను ఈరోజు TOT అవుదామని డిసైడ్ చేసుకుంటున్నాను. TOT అవ్వడం చాలా కష్టం. 1,60,00,000 ప్రీమియం తీసు, 1,30,00,000, 1,80,00,000 ప్రీమియం తెచ్చుకోవాలి.
పెద్ద పార్టీల్ని కలుసుకోవాల్సి వస్తుంది, చాలామందిని కలవాల్సి వస్తుంది, రిజెక్షన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కావడం కష్టమే కానీ నేను నిర్ణయించుకున్నా, నేను గనక ఇది రీచ్ అయితే నాకు విపరీతమైన ప్రశంసలు అనేవి దొరుకుతాయి, డబ్బులు కూడా వస్తాయి. మీరు డిక్లేర్ చేయండి. ఎవరితో డిక్లేర్ చేస్తారు? ఎవరైతే మీతో పాటు పైకి రావాలనుకుంటున్నారో. అంటే మీరు ఈ డిక్లరేషన్ వల్ల ఏమవుతుందంటే యు ఆర్ గివింగ్ హోప్ టు అదర్ పర్సన్స్. అరే వీడే చేయగలిగితే నేను చేయలేకపోతాను. ఒకసారి ఏమైంది, ఒక మీటింగ్ పెట్టాం, ఒక టాప్ ఏజెంట్ని పిలిచాం మాట్లాడమని. ఆ టాప్ ఏజెంట్ చాలా బాగా మాట్లాడతాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన రాలే, ఇంకొక టాప్ ఏజెంట్ని పంపించాడు. ఈ టాప్ ఏజెంట్ మాట్లాడరాదు. సో మా వాళ్ళంతా తర్జన పడుతున్నారు, అదేంది పోయి ఆయన మాట్లాడేట ఆయన రాలేదు, ఈయన మాట్లాడేని ఆయన వచ్చిందంటే ఏమైతే సార్ ఆయనతోనే మాట్లాడిద్దాం అన్నాడు ఒక ఆయన. ఎందుకు అట్లా అంటున్నావు అంటే, ఇప్పుడు మాట్లాడేట ఆయన మాట్లాడితే అబ్బో ఈయన చాలా బాగా మాట్లాడాడు, బాగా పర్ఫామ్ చేశాడు అనుకుంటాం. రానాయన మాట్లాడితే అబ్బో ఈయననే చేయంగా నేను చేయలేనా, బిజినెస్ నేను చేయలేనా, నాకేం తక్కువ ఉంది, ఈయనకి ఏం వస్తలేదు అనే ఒక ఉద్దేశం ఉంటుంది. మాట్లాడిద్దాం సార్ అని ఆయనను తీసుకొచ్చి ఆడబెట్టారు. కాకపోతే ఏంటంటే పర్ఫార్మర్ ఎవరికి ఎప్పుడు కూడా వాల్యూ ఉంటుంది. పర్ఫార్మర్ విల్ ఆల్వేస్ క్యారీ ది వాల్యూ. ఆయన ఏం చెప్పిండో చెప్పలేదో తెలియదు కానీ జనమంతా విపరీతంగా చప్పట్లు కొట్టారు. సార్ భలే చేసిండు సార్ ఆయన, అంత ఎట్లా చేసిండు సార్ ఆయన అని ఆయన వెంబడి పడి ఎట్లా సార్ టిప్స్ అని వచ్చారు. సో నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే మన డిక్లరేషన్, మన ఫ్రెండ్స్ ఎవరైతే పాజిటివ్ పీపుల్, అంటే మీరు 10 మందితో తిరిగితే, అంటే నేను మొన్న ఒక ఇది కూడా చెప్పున్నాను, 9 మంది విన్నర్స్తో మీరు తిరిగితే 10వ విన్నర్ మీరు అవుతారు. 9 మంది లూజర్స్తో మీరు తిరిగితే 10వ లూజర్ మీరు అవుతారు. కాబట్టి మీరు ఎవరితో తిరుగుతున్నారు అనేది ముఖ్యం. సో జనాలు ఏం చేస్తారు, మనల్ని ఎప్పుడు కూడా, మీకు గ్రేట్ ఇండియన్ క్రాబ్ స్టోరీ అని ఒకటి ఉంది. మన వాటిని ఏమంటారు, క్రాబ్స్ని, ఎండ్రకాయల పీతలు. ఈ పీతల్ని ఒక డబ్బాలో వేసి డబ్బా మూత తీసేస్తే బయటికి పోతుంటుంది అటు ఒకటి, ఇంకోటి కిందకి లాగుతుంటుంది. సో వాడు డబ్బా తీసేసినారు సార్, ఏమైతే బయటకు వెళ్ళిపోతాయి సార్ అంటే, అవి ఎక్కడ పోవాయా బాబు, ఒకటి పోతే ఇంకోటి లాగేస్తుంది, కిందకి లాగుతుంది, ఎక్కడ పోతుంది పీత అని ధైర్యంగా వాడు చెప్తాడు. అంటే మనకేంటంటే మనం ముందుకు పోతుంటే చాలామంది వెనక్కి లాగుతుంటారు. వెనక్కి ఎందుకు లాగుతున్నారు, మనల్ని ఎందుకు వెనక్కి లాగుతున్నారు? ఇప్పుడు నేను టీఓటీ చేస్తా సార్ అంటే ఒకడు నీతోనే ఏమవుతుంది, నీతోనే అన్నాడు, మనతోనే ఎక్కడవుతుంది, నీతోనంటే వేరే విషయం, మనతోనే ఎక్కడవుతుంది బాస్. వాళ్ళు చెప్తుంటారు, చేసేటోళ్ళు వేరుంటారు, వాళ్ళకి సర్కిల్ ఉంటుంది, వాళ్ళు పెద్ద పెద్ద కుటుంబాల్లోంచి వచ్చిన వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మనతో కాదు బాస్ అంటారు. మనతో ఎందుకయ్యా, నీతో కాదని చెప్పొచ్చు కదా, చెప్పడు. అంటే వాని ఫీలింగ్స్ అవి, వాని ఫీలింగ్స్ ఏంటంటే నాతో కాదు అని చెప్పడం, మనతో కలిపేస్తాడు. అంటే గుంజేస్తాడు కిందకి. నువ్వు వెంటనే డిసైడ్ చేసుకున్నాడు ఈరోజు, అబ్బో మనతో కాదంటుండు కదా ఈయన, కాదులే. సో ఫీలింగ్స్ ఏంటంటే మనకి మనమే లిమిట్, మనకి మనమే లిమిట్లెస్. హద్దులు మనమే నిర్ణయించుకుంటున్నాం, మనదే హద్దు. అంటే మనం హద్దు తీసేస్తే వెళ్ళిపోగలం ఎక్కడికన్నా. ఒకసారి ఒక ఆయనకి లాటరీ తగిలిందంట, బిచ్చగాడికి లాటరీ తగిలి 1 కోటి రూపాయలు వచ్చింది. ఏం చేస్తావయ్యా అంటే, 1 కోటి రూపాయలు కారు కొనుక్కుంటా సార్. కారు కొనుక్కొని ఏం చేస్తావు అంటే, కార్లో ఆడుకుంటా. అంటే బిచ్చగాడి థింకింగ్ అంతే, ఎంత పెరిగినా కానీ ప్రొఫెషన్ అక్కడికే వచ్చింది. సో అది కాదు మనకి ఉద్దేశం. సో థింకింగ్ పెంచుకోవాలి, ఎట్లా పోవాలి పైకి అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. సో ఆల్వేస్ థింక్ పాజిటివ్, థింక్ లిమిట్లెస్.
అండ్ మనం ఎట్లా ఉండాలంటే ఒక ఫ్లూయిడ్ లాగా ఉండాలి. ఫ్లూయిడ్ ఏంటంటే ఎటువంటి పాత్రలో పోసినా కలిసిపోతుంది. నీరు మీరు గ్లాసులో పోస్తే గ్లాస్ అంతే ఉంటుంది. పెద్ద దీనిలో గుండిగల్లో పోస్తే దానంతా అయిపోతుంది. సో మీ బకెట్లో పోస్తే అంతకన్నా, బావిలో పోస్తే అంత నీళ్ళు నిండుతాయి. సో షేప్ ఏదైనా తీసుకోగలదు. మీరు కూడా నీరులాగా ఉండాలా, ఎక్కడన్నా అడ్జస్ట్ అయిపోవాలా, ఎంతనా అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. సో కొంతమంది ఏంటంటే మనది ఎక్కడ ఫెయిల్ అవుతుంటామంటే మనసు, డబ్బు ఎంత వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎవరైనా చెప్పండి. ₹1,00,00,000 వస్తే బాగుంటుందా? మీ లిమిట్ ఎంతమ్మా? ఎంత వస్తే బాగుంటుంది చెప్పండి. కాదు, ఎంత మీకు ఒక భావన ఉండాలి. లిమిట్ లేదంటే కాదు, లిమిట్ లేదంటే కాదు, ఒక భావన ఉండాలి కదా. మీకేంటిది 10, మీరు 100, 5.5. సో మీకేమన్నా ఆయన 100 పెట్టుకున్నాడు, మీరు వద్దన్నారా? సరిపోతుంది. అవునబ్బా, 9 digits సరిపోతుందా? ఓకే. అందం డిఎం క్లబ్బో బిఎం క్లబ్బో ఈ లెవెల్లో ఉన్నాడు. ఆయనకి మరిచెన్నారెడ్డి గారి కొడుకు క్లాస్మేట్. ఒకసారి ఆయన పిలిచాడంట. పిలిచి రుస్తుం తుమ్ ఏజెంట్ है क्या అంటే ఏజెంట్ మై అంటే ఆయన అనుకున్నాడు ఒక 1,00,000 పాలసీ 2,00,000 పాలసీ ఇస్తాడేమో. ఒక 5 crores పాలసీకి ప్రీమియం ఎంతంటే ఈయన కాలు చేతులు ఆడలే. ఆయనకు తెలియదు క్యాలిక్యులేషన్ కదా, అప్పుడు ఇవి లేవు, మొబైల్ రెడీ రెకనర్ లేదు. ఒకసారి ఫంక్ అయిపోయాడు. మై బాద్మే బోల్తో వస్తారని చెప్పి వచ్చేసి తర్వాత క్యాలిక్యులేట్ చేసుకొని పాలసీ ఇచ్చాడు. సో మనకి పాత్రత పెంచుకోవాలి. ఒకటి 100 కోట్ల పాలసీ ఇస్తామంటే దానికి పాత్రత అనేది మనం పెంచుకోగలగాలి. అప్పుడే కదా మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం, తీసుకోగలుగుతాం. ఇవ్వడానికి దేవుడు ఎంతనా రెడీయే, కానీ నువ్వు రెడీయా, మనం రెడీ అనేది ఇంపార్టెంట్. ఇంకో 10 నిమిషాల్లో ముగిస్తాను. ఇవెంత ప్యాడీ ఫీల్డ్స్, మనము ప్యాడీ ఫీల్డ్స్ చూస్తుంటాం. ఒకసారి నాటు పెట్టిన తర్వాత అన్నీ ఒకటే లెవెల్కి పెరుగుతాయి. కానీ మనుషులు ఒకసారి ఏజెన్సీ ఇచ్చిన ఏజెంట్లు, ఒకసారి నేను ఒక 5 మందికి ఒకసారి ఏజెన్సీ ఇచ్చిన 5 మంది ఒకటేలాగా పెరగలేదు. చెట్లు ఒకటేసారి పెట్టినవి ఒకటేలాగా పెరుగుతున్నాయి, మనుషులు అదే రకంగా పెరగట్లేదు. ఎందుకని? ఇక్కడ కూడా నేల ఒకటే, మార్కెట్ ఒకటే, అది కాదు, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషికి ఆలోచన ఉంటుంది, చెట్టుకి ఆలోచన ఉండదు. సేమ్ మాన్యూర్ వేస్తాం, సేమ్ ఎరువు వేస్తాం, సేమ్ నేల ఉంటుంది. మనిషి సేమ్ బ్యాక్గ్రౌండ్, సేమ్ ప్రొఫెషన్, ఒకటే కంపెనీలో పనిచేసే 5 మందికి ఏజెన్సీ ఇస్తే ఒకటే సక్సెస్, ఇంకోళ్ళు కాలేదు. ఎందుకు? మనిషికి ఆలోచన ఉంటుంది. మనతోనేమవుతుంది, మనం చేయలేము, మనం సాధిద్దాము, మనం చేయగలుగుతాం, మనము అనేది అతను ఆలోచించుకోవాలి. అందుకనే థాట్స్ అనేవి మంచి థాట్స్ అని పెట్టుకోవాలి. మీరు వాట్సాప్లో వచ్చిన అన్నీ కూడా ఎట్లా డిలీట్ చేస్తారో, మీరేం చేయాలంటే చెడ్డ థాట్స్, నెగిటివ్ థాట్స్ ఉంటే డిలీట్ చేసేయాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా మీకు నెగిటివ్గా చెప్తుంటే మీతో కాదయ్యా మీరు చేయలేరు అంటే క్యాన్సిల్ అని కొట్టండి. ఏం కొడతారు? క్యాన్సిల్. ఆ థాట్ మీరు తీసుకుంటలేరు, క్యాన్సిల్ అనాలి. అంటే అది క్యాన్సిల్ అయిపోతుంది థాట్. సో నెగిటివ్ థాట్స్ అన్ని క్యాన్సిల్, నెగిటివ్ థాట్ రాని క్యాన్సిల్ కొట్టాలి. పాజిటివ్ థాట్స్నే మీరు బుర్రలో ఎక్కించుకోవాలి. పాజిటివ్ థాట్స్ ఉంటేనే మనము ఏదైనా సాధించగలుగుతాం. మనిషికి వచ్చిన బాధ ఏంటంటే మనసే మనిషికి శిక్ష, అదేదో పాట ఉంది కదా, మనసే మనిషికి శిక్ష, అదే దేవుడు ఇలా తీర్చుకున్నాడు కక్ష. సో మనసుని మనము ఎంత
షార్పెన్ చేసుకుంటామో, ఎంత పాజిటివ్గా ఉంటామో, మనం ఎవరితో తిరుగుతామో వాళ్ళ నుంచి ఏం నేర్చుకుంటాం అనేది ఫైనల్గా మన మీద ఆధారపడి ఉంది. మన థాట్స్ని సరిదిద్దుకోగలగాలి. నేను ఇంకొక స్పీకర్ వచ్చేసాడు కాబట్టి మళ్ళీ నేను ఇంకో సెషన్లో కంటిన్యూ చేస్తాను. అయితే ఫైనల్గా నేను ఒకటి చెప్తున్నాను, చిన్న కథ చెప్పి చిన్న స్టోరీ. అదంటే ఒకసారి ఆర్మీలో ఒక పెద్ద జనరల్ చనిపోతాడు. జనరలే కాదు, మొత్తం హెలికాప్టర్లో వెళ్ళి మొత్తం టాప్ బ్రాస్ అంతా చనిపోతారు. అప్పుడు ఏమవుతుంది, ఒక లో లెవెల్ లెఫ్టినెంట్కి జనరల్ పోస్ట్ వస్తుంది. అయితే లో లెవెల్ లెఫ్టినెంట్ ఏం చేస్తుంటాడు, భయపడుతుంటాడు. ఆయనకి ఇంకా జనరల్ పోస్ట్ వెళ్ళాలంటే ఒక 10 స్టెప్పులు వెళ్ళాలి, కానీ ఒకటే స్టెప్లో వచ్చేసాడు. ఆయన వచ్చేసిన తర్వాత భయపడుతుంటాడు. భార్య అడుగుతుంది, ఎందుకు భయపడుతున్నావు? ఆయన ఇట్లా జనరల్ పోస్ట్ ఇచ్చారు నాకు, నేను చేయగలనో లేదో, నాకు ట్రైనింగ్ ఇచ్చిన పెద్ద పెద్దోళ్ళు నాకు జూనియర్స్గా ఉన్నారు, కింద ఉన్నారు, ఎలా వాళ్ళని కంట్రోల్ చేయాలి అంటే ఒకటే సూత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పింది. ఏం చెప్పిందంటే, థింక్ లైక్ ఏ జనరల్, వాక్ లైక్ ఏ జనరల్, టాక్ లైక్ ఏ జనరల్, యాక్ట్ లైక్ ఏ జనరల్, యూ విల్ బి జనరల్. అర్థమైందా? ఇప్పుడు మీరు టీఓటీ అనుకోండి, థింక్ లైక్, ఇక్కడ ఎవరున్నారు టీఓటీ చూడండి, టీఓటీ అతను ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించండి. టీఓటీ అతను ఎలా బిహేవ్ చేస్తాడో అలా బిహేవ్ చేయండి. టీఓటీ అతను ఎవరి దగ్గరికి వెళ్తాడో అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. యూ విల్ బి టీఓటీ. ఓకే, థ్యాంక్ యూ మై డియర్.